నేటిదిన వాక్య ధ్యానం కొరకు 72వ కీర్తన 12వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విడిపించేటటువంటి దేవుడు. ఎందరైతే భూమి మీద పలు పరిస్థితుల చేత దరిద్రతను అనుభవించుచున్నారో, దీనులుగా ఏ ఆధారం లేని వారుగా ఉన్నారో, అట్టివారు ఈ లోకంలో ఏ ఒక్కరి సహాయాన్ని నోచుకోలేని స్థితిలో ఉండువారు. అయితే ఇట్టి వారిని కూడా సృజించింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారే గనుక నిశ్చయంగా వారున్న స్థితి ఏదైనా ఆ స్థితిలో ప్రభువునకు గనుక వారు మొరపెడితే నిశ్చయంగా ఆయన వారిని విడిపిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవచనాత్మకంగా ఈ సొలొమోను గారు యేసుక్రీస్తు ప్రభు వారు చేయు కార్యాలను గురించి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు అనుభవించుచున్నటువంటి పరిస్థితి అది ఏదైనప్పటికీ దేవుని యొద్దకు వచ్చి గనుక మనం మొరపెడితే నిశ్చయంగా ఆయన మనలను విడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్న రోజుల్లో మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. 42వ వచనంలో వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. పరిశుద్ధ గ్రంథములో ఈ కుష్ఠరోగము అనున్నది సహజముగా ఒక వ్యక్తి దేవుని దృష్టికి అవిధేయమైనటువంటి కార్యాలు చేసినటువంటి సందర్భంలో వారు పొందినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలం. ఒకటి, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ పొందినటువంటి కుష్ఠరోగాన్ని, అలానే యూదా ప్రజలకు రాజైన ఉజ్జియా పొందినటువంటి కుష్ఠరోగాన్ని మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తులను వారు సమాజంలో ఉండనీయక వారిని సమాజమునకు వెలుపలకు పంపించేటటువంటి పరిస్థితి. ఆ కారణం చేత వీరు ఆ దరిద్రతను అనుభవించుచు దీనులుగా నిరాధారులుగా ఇక వారి జీవితం అంతా ఆ విధముగానే ముగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి వారిని సహితము కనికరించే దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని వేడుకొనినప్పుడు ఆయన వాని యందు కనికరపడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. వానితో పాటు ఎంతోమంది కుష్ఠరోగులు అక్కడ ఉన్నప్పటికీ వారెవరూ ఆయన యొద్దకు వచ్చారో లేదో ఇక్కడ మనకు రాయబడలేదు, కానీ వారిలో ఒకడు మాత్రం వచ్చి మోకాళ్ళుని ప్రభువును వేడుకొనుటని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభునందుకు వచ్చి మొర్ర పెడితే, ఆయన తట్టు తిరిగి ఆయనను వేడుకుంటే నిశ్చయముగా ఆయనను వేడుకునేటటువంటి వారికి ఆయన తన కనికరము చొప్పున సహాయం చేసి వారున్నటువంటి దరిద్రత నుండి, వారున్నటువంటి నిరాధారమైన స్థితి నుండి నిశ్చయంగా ప్రభువారు విడిపిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ పరిస్థితుల చేత బంధింపబడిన వారి నిరాధారులుగా ఉన్నారో విన్న ఈ వాక్య భాగం ద్వారా ప్రభువునొద్దకు నాడు ఆ వ్యక్తి వచ్చి మొరపెట్టి ఏ విధంగా ప్రభు ఇచ్చినటువంటి విడుదల పొందారో, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఇంకా విడుదల పొందలేని సమస్యలు ఏవి మీ ఎదుట ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభునకు మొరపెట్టండి. నిశ్చయముగా ఆయన మీకు విడుదల కలుగు చేస్తారు. ఇట్టి విడుదల కలుగు చేయు దేవుడు ఈ మాటలు విన్న నా ప్రియులకు మీ కుటుంబాలను దీవించి మీ వ్యక్తిగత స్థితిగతులను ఆశీర్వదించి మేలు చేసి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఏ బంధకాల చేత మా ప్రియులు బంధింపబడిన వారై విడుదల కొరకు ఎదురు చూస్తూ విడిపింపబడలేని
స్థితిని బట్టి వేదనలో ఉన్నారో, నేడు విన్న ఈ వాక్యం ద్వారా మీకు మొరపెట్టి మిమ్మలను వేడుకొని నిశ్చయంగా మీ ద్వారా కలుగు విడుదల మా ప్రియులు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులకు మేలు కలుగు చేయండి. మీ కృపాక్షేమములతో మీరు మా కొరకే విడిపించడానికి వచ్చినటువంటి దేవుడై ఉన్నారు గనుక మీ ద్వారా కలుగు విడుదల మా ప్రియులు అనేకులు పొందుటకు మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా?